చెప్పింది వినదు. దాని ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ అది పట్టుకోదు. సో దానికి అనుగుణంగా మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి. అట్లానే గోల్డ్ కూడా ఇప్పుడు జనరల్గా 10 to 20% మన పోర్ట్ఫోలియోలో, మన క్యాపిటల్లో 20% ఉంటే మంచిది. అది కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, గోల్డ్ అవసరం, ఫంక్షన్స్ ఉన్నాయి, అట్లా అంటప్పుడు ఎంత అవసరం అంతవరకే ఎక్కువ చేయండి. టైం ఉంటే టైము స్టాగర్డ్ మ్యాన్లో చేయండి, లేదా 1 year అంటే 11 months షాపుల్లో చేయండి, షాప్ స్కీమ్స్లో చేయండి. మీరు ఇమీడియట్గా మ్యారేజ్ అంటే 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే కదా, తప్పదు. ఎంత కావాలో అంత కొనాల్సిందే కదా. సో ఈ రకంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకుండా చూస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడాలి అంటే మటుకు 100% మీకు సిల్వర్ మీకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది. చూడండి 175 దాకా వెళ్ళింది, మళ్ళీ 149, 147, 148 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ 157 ఇంకా పెరుగుతుంది. సో అంటే దానికి కన్జంప్షన్ అంతే స్ట్రక్చరల్ గా పెరుగుతుంది. సో డెఫినెట్ గా యూసేజ్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే ఎవరైనా సిల్వర్లో చూడండి అని. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకోవచ్చు. సిల్వర్ బాగా పెరిగిపోయింది, కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ 175 వస్తుంది, మళ్ళీ దాటచ్చు. కానీ కొంతమందికి భయం ఉంటుంది కదా, 75 175 అయింది. సో బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ ఈచ్ అదర్, వైట్ అండ్ ఎల్లో. సో వన్ మోర్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు జాయిన్ కాపర్ ఈజ్ ఆల్సో జాయినింగ్ ద రేస్. నేను కూడా ఉన్నాను ఆ రేస్లో అనేది. ఫ్యూచర్లో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే కాపర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాపర్ యూసేజ్ కూడా ఉంది, ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. సో డెఫినెట్ గా అది కూడా మనసులో పెట్టుకోమంటా నేను. సో డెఫినెట్ గా అది రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ కాబట్టి 5 years అబోవ్ కాబట్టి అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మన పాటుగా ఎక్కువ చేస్తే మనకు కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ మొన్న మనం చూసాము, అంటే 1.3ని టచ్ చేసినప్పుడు ప్యానిక్ బయింగ్ కూడా జరిగిందని మార్కెట్లో మనం టాక్ విన్నాం, ఫిజికల్ గోల్డ్. సో ఇప్పుడు అసలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొన్నా అంటే ఇప్పుడు డిజీ గోల్డ్ వద్దని సెబీ చెప్తోంది. అవును, సెబీ చెప్తుంది కరెక్ట్. అస్సలు ఎందుకంటే ఆన్లైన్లో గోల్డ్ కొంటే రిజిస్టర్ కాని వాళ్ళు, సెబీ ముద్ర లేని వాళ్ళ దగ్గర కొంటే రేపొద్దున ఏమన్నా